హలో వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్. ఈరోజు ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, సరే ప్రస్తుత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఒక విద్యార్థి నాయకుడు, అప్పట్లో ఉద్యమం చేసినటువంటి నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఏంటి ఆ వ్యక్తి ప్రస్తుతం కనిపించట్లేదు. అంటే ఒక 2-3 రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన కొన్ని కామెంట్లు చేసిర్రు. చెప్పు తీసుకొని కొడతా అని చెప్పు చూయించిండు. ఆ చెప్పు చూయించిన తర్వాత ఆయన మీద చాలా విమర్శలు వచ్చినాయి. కాంగ్రెస్ నేతలు దిష్టిబొమ్మలు దగ్ధాలు చేసిర్రు. చాలా అయినాయి, కేసులు పెట్టిర్రు. ఆ మంచిర్యాల పిఎస్లో ఆయన మీద కేసు అయింది. ఆ కేసు అయిన తర్వాత నెక్స్ట్ డే తెలంగాణ భవన్కి వచ్చిర్రు. కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్కి వచ్చిండ్రు. ఆ తర్వాత నుంచి ఆయన అడ్రస్ కనిపించట్లేదంట. ఎక్కడ పోయిండో ఎవరికి తెలియట్లేదంట. నిజానికి ఆయన కామెంట్లు చేసిన తర్వాత సొంత పార్టీ నుంచి కూడా ఎవరు ఆయనకు సపోర్ట్ చేయలేదు. చాలామంది సీఎం రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి కామెంట్లను బహిరంగంగా ఎవరు సమర్థించలేదు. ఓన్లీ ఒక కవిత మాత్రమే బాల్క సుమన్‌కు సమర్థిస్తూ కొంచెం సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేశారు. అలా చేస్తే తప్పేంటి, అలా అంటే తప్పేంటి అని. సరే, దాని మీద చాలా వరకు విమర్శలైతే వచ్చినాయి. ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అట్లా అంటారా అని చాలామంది అయితే విమర్శలు చేసిర్రు. చివరికి బండి సంజయ్ కూడా సుమన్ కామెంట్లను తప్పుపట్టిర్రు. అంటే ఒక సీఎం అంటే ఆయనకు నచ్చినా నచ్చకున్నా గానీ ఆయన సీఎం రేవంత్ రెడ్డి అనేటాయన సీఎం, ప్రజలు ఎన్నుకున్నటువంటి సీఎం. ఆయన అయితే ఏం దొడ్డిదారిన సీఎం కాలే, ప్రజలు ఎన్నుకున్నటువంటి సీఎం కుర్చీలో ఉన్నారు. సరే, ఆయన కొన్ని కామెంట్లు చేసిరని బాల్క సుమన్ ఇట్లా చేసిండని చెప్తున్నారు. అంటే సీఎం అప్పట్లో మన సీఎం కూడా రండా అని రండా సీఎం అని, అంటే కేసీఆర్‌ని ఉద్దేశించి రండా అని కామెంట్లు చేసిర్రు. ఆ తర్వాత బాల్క సుమన్ ఈ కామెంట్లు చేసిర్రు. చెప్పు తీసుకొని కొడతా అని ఒక చెప్పు చూయించిర్రు. అంటే నిజానికి సీఎంను కొడతా అనేది అది ఎంతవరకు సమంజసము, చెప్పు చూయించడం ఎంతవరకు సమంజసం ఆయనకే తెలవాలి. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక గతంలో ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి, ఒక ఎంపీగా ఒక 5 ఏళ్ళు, ఎమ్మెల్యేగా ఒక 5 ఏళ్ళు విప్‌గా కూడా పనిచేసిర్రు. అసెంబ్లీలో విప్‌గా కూడా ఉన్నారు. ఇటువంటి పదవులు కూడా ఆయన నిర్వర్తించినటువంటి వ్యక్తి ఇట్లా కామెంట్లు చేయడం ఏంటి? సరే, కామెంట్లు చేసిన తర్వాత ఆయన పత్తా లేకుండా పోయిండంట. ఆయన కోసం 2 రోజుల నుంచి పోలీసులైతే మొత్తం వెతుకుతున్నారట. ఎక్కడ పోయిండో ఎవరికీ తెలియట్లేదంట. మరి బాల్క సుమన్ ఇష్యూ అనేది ఇప్పుడైతే తెలంగాణలో పెద్ద హాట్ టాపిక్ అయింది. నిజంగా బాల్క సుమన్ ఎక్కడ పోయిర్రు? ఆయనను ఎవరు దాచిపెట్టిర్రు? మరి పోలీసులకు చిక్కకుండా ఎక్కడ పోయిర్రు? ఏంటి అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉన్నారు మాధవ్. మాధవ్‌తో అడిగి మనం అసలు పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. అసలు ఏమైంది నిజంగా, బాల్క సుమన్ ఎక్కడెళ్ళిర్రు? ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మాధవ్. సార్ నమస్తే అండి. నమస్తే మాధవ్ గారు. మనం బాల్క సుమన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అసలు బాల్క సుమన్ కనిపించట్లేదంట. అసలు ఏంటి, ఏమైంది, ఎక్కడెళ్ళిండు బాల్క సుమన్? సో మొత్తం చూసారండి, తెలంగాణ మొత్తం చూసినటువంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రెండా రాజకీయాలు జరుగుతున్నాయన్నతో మొదలైనటువంటి రాజకీయాలు. సో బూతుల రాజకీయాలకు పోయినటువంటి నేపథ్యాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. సో అయితే గత ప్రభుత్వంలో మీరు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ గారు గతంలో వాడిన పదాలను ఉటంకిస్తూ ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రండా అనే పదాన్ని వాడడం జరిగింది. దాని తర్వాత అటు బీఆర్ఎస్ శ్రేణులు, తర్వాత బీఆర్ఎస్ నేతలు కూడా సీఎం రేవంత్ పైన ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్లు చేసినటువంటి నేపథ్యం ఉంది. సో అయితే దానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా కౌంటర్స్, అటు ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా రేవంత్ మద్దతు చెప్తూ ఏదైతే గతంలో కిషన్ రెడ్డి గారిని ఉటంకించినటువంటి కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్ని ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తూ, మీరు ఆ రోజు మాట్లాడారు, మీరు కూడా సీఎం పదవిలో ఉండి ఇట్లాంటి రెండా మాటలు మాట్లాడాలన్నటువంటి కూడా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి నేపథ్యాన్ని చూసినాం. అయితే దీంట్లో బాల్క సుమన్ గారు అడుగు ముందుకేసి తను తన టీంతో గతంలో ఉన్నటువంటి మా మంత్రులు ఉన్నటువంటి ఆ మాజీ మంత్రులతో కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టేసి దాంట్లో బూతు పదాలు వాడుతూ కొన్ని, అంటే చెప్పడానికి మనం ఇక్కడ ప్రస్తావించలేనటువంటి మాటల్ని, పదాలని వాడుతూ బూతు మాటలతో చివరికి తను చెప్పు కూడా చూపించిన గాడు అనే పదంతో సంబోధిస్తే ఇక్కడ కూడా గాడు అన్న పదానికి దిగకుండా చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారనాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే
అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మరుసటి రోజు దానికి కౌంటర్ ఇచ్చారు. దాంతో పాటు అటు పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అయితే సీఎం రేవంత్ గారు దాని మీద స్పందించకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా స్పందించిందని చెప్పాలి. ఎందుకంటే ఒక సీఎం ను పట్టుకొని గతంలో సీఎం అంటే కేసీఆర్ గారు ఎలాంటి మాటలు మాట్లాడినా మిగిలిన ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళైతే మిగిలిన రాజకీయ పార్టీ నేతలైతే ఎవరు కూడా ఆ లెవెల్లో మాట్లాడేటోళ్ళు కాదు. ఎందుకంటే ఆ రోజు కిషన్ రెడ్డి గారిని రండా అన్న పదం అయితే అందరూ సోషల్ మీడియాలో మనం రెగ్యులర్ గా చూస్తాం. దాని మీద స్పందన కూడా ట్రోల్స్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని చూడొచ్చు. ఇక ఆ రోజు సీఎం గారు మాట్లాడితే తప్పులేంది, ఈ రోజు సీఎం మాట్లాడితే తప్పేంది అనేటువంటిది కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఈవెన్ బండి సంజయ్ గారు బీజేపీ సంబంధించిన బండి సంజయ్ గారు కూడా రేవంత్ కు సపోర్ట్ చేస్తూ బల్క సుమన్ వ్యాఖ్యలను అయితే ఆక్షేపించినటువంటి నేపథ్యాన్ని అయితే చూడొచ్చు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అయితే ఆ రోజు బల్క సుమన్ స్పందించినటువంటి తీరు మీద తను ఒక సీఎం కి చెప్పు చూపిస్తూ తర్వాత బుడ్డరకాన్ అని చెప్పేసి గాడు అని చెప్పేసి తీవ్ర పదజాలాన్ని అయితే ప్రయోగించినటువంటి ఉంది. దానితో ఆగ్రహావేశాలు అయితే చాలా కాంగ్రెస్ పార్టీ అయితే చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉంది. ఆ దిష్టి బొమ్మలు తగలబెట్టడం కానీ అన్ని జిల్లాల్లో ఇక చాలా చోట్ల అయితే కేసులు కూడా పెట్టినటువంటిది. అటు పోలీస్ స్టేషన్ లో కూడా పలు సెక్షన్ల కింద పెట్టారు. ఆ రోజు నుంచి కూడా ఈ నేపథ్యంలో పోలీసులు కూడా చూస్తున్నారు, బల్క సుమన్ కోసం చూస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే తనైతే ఇప్పటికీ దొరకట్లేదని బల్క సుమన్ ఏమంటారు కనిపించట్లేదు అన్నటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. నిజానికి ఒక సీఎంను ఉద్దేశించి అలాంటి అంటే చెప్పు తీసుకొని కొడతా అనే పదం మాత్రం నిజంగా చాలా పెద్దదే. మీడియా ముఖంగా అనడం వేరు, మరి చెప్పు చూపించడం అనేది ఇంకా కొంచెం దుర్మార్గం అని చెప్పొచ్చు. నిజానికి నా బాల్క సుమన్ ఉద్యమం టైంలో కూడా ఇటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అక్కడ లోకల్ లీడర్స్ పైన కూడా కొన్ని కామెంట్లు చేశారని కూడా వచ్చినాయి. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ బాల్క సుమన్కు పార్టీ నుంచి ఏమైనా మద్దతు వస్తుందా? అసలు ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ చేయట్లేదని కూడా తెలుస్తుంది. వాస్తవానికి ఆ టైంలో తనతో పాటు మాజీ మంత్రులు కూడా ఉండే ఆ ప్రెస్ మీట్ లో, కానీ వాళ్ళు కూడా ఎవరైతే స్పందించలేదు, ఎవరు కూడా అయితే సమర్థనీయమైనటువంటి వ్యాఖ్యలు అయితే కావు. తను వాడిన మాట, తను వాడిన పదజాలం, తను మాట్లాడిన మాటలు అయితే నిజంగా సభ్య సమాజం అంటారు కదా, జనరల్ సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటిది. తను ఒక ఎంపీగా చేసినటువంటి, ఢిల్లీ లెవెల్లో రాజకీయాలు చేసినటువంటి నేత, అటు ఎమ్మెల్యే కూడా చేసినటువంటి నేత, అట్లాంటి నేత నోటి నుంచి కూడా ఈ రోజు అట్లాంటి పదజాలం, పరుస పదజాలం అనేకంటే కూడా అది భూత పదజాలం అని చెప్పాలి. మీరు ఒకసారి తన మాటలు చూస్తే ఈ రోజు ఇంకెవరంటే అంటే సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటిది ఒక ప్రజాప్రతినిధి చేసినటువంటి నేత ఆ పదజాలాన్ని అంటే మీడియా ముఖంగా మాట్లాడుతూ చెప్పినటువంటిది ఆ పదజాలం అయితే చాలా తీవ్ర పదజాలం అని చెప్పాలి. ఎవరైనా రాజకీయ నాయకులైనా సరే ఈ సభ్య సమాజం కూడా ఖండించాల్సినటువంటిది ఉంది. సో ఆ రోజు తనతో పాటు కూర్చున్నటువంటి నేతలు కూడా ఆయనకి మద్దతుగా అయితే స్పందించలేదు. కేవలం ఆ రోజు ఆ టైంకి కవిత గారు అయితే స్పందించినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత పార్టీ నుంచి అయితే పెద్ద మద్దతు అయితే కనిపించలేదు. ఎవరు కూడా దాని మీద స్పందించట్లేదు. ఎందుకంటే ఎవరు కూడా ఆహ్వానించేటువంటి విషయం కాదు కదా. ఈ రోజు రాజకీయాలు అనేది హుందాగా ఉండాలి. సో గతంలో మరి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా ఈ రేంజ్ లో అయితే జరిగినటువంటి లేదు. తను కూడా చాలా సార్లు మాట్లాడిండ్రు. తన వ్యాఖ్యల మీద కూడా విమర్శలు వచ్చినాయి. కానీ సో వాడిన మనం చూస్తే కూడా చాలా ఎబ్బెట్టుగా తర్వాత అసలు అట్లాంటి మాటలు వినలేండి. జనరల్ గా ఊర్లలో బూతులు తిట్టుకునేటువంటి మాటలు కూడా ఇది మీడియా ముఖంగా మాట్లాడినదైతే చాలా ఖండించాల్సినటువంటి విషయం. అటు బీఆర్ఎస్ నుంచి ఖండన లేకపోలేదు. ఆ రోజు మాత్రం ఎమ్మెల్సీ కవిత గారు అయితే సపోర్ట్ చేసినటువంటి నట్లు కనిపించారు. కానీ అటు కేటీఆర్ గారని, కేసీఆర్ గారిని, ఈవెన్ కేసీఆర్ గారని తర్వాత హలో మాధవ్ గారు చెప్పండి. అయ్యా, సో తనకైతే మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడినట్టయితే ఎక్కడ కనిపించలేదు. సో వాళ్ళు కూడా మరి ఇట్లాంటి మాటల్ని ఖండించారనే చెప్పవచ్చు మరి. ఎందుకంటే వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ అయితే లేదు. ఒంటరి అయిపోయింది అనేటువంటిది సుమన్ ఈ మాటల వల్ల ఒంటరి అయిపోయింది అనేటువంటి గతంలో మీరన్నట్టు కూడా గతంలో ఉద్యమ సమయంలో కూడా మీడియా ముఖ్యంగా మీడియాలో లైవ్ డిబేట్ లో కూడా తను అవతల డిబేట్ లో పాల్గొన్న వాళ్ళ పైన చేంజ్ చేసుకున్నటువంటిది, కొంచెం నోటి దురుసు ఎక్కువ చూపించినటువంటి సందర్భాలు చాలా సందర్భాలు కూడా మనం చూస్తుండే. అయితే తను వ్యక్తిగతంగా లీడర్ గా మంచి నాయకుడే, ఉద్యమంలో కష్టపడ్డటువంటి నాయకుడు. కానీ ఇట్లాంటి మాటలు అయితే ఎవరు కూడా ఆహ్వానించదగ్గటువంటి విషయాలు కాదు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా తనకైతే పూర్తి మద్దతు దొరికినట్టయితే కనిపించట్లేదు. నిజానికి బాల్క సుమన్ కేటీఆర్కు చాలా సన్నిహితుడు.
ఎప్పుడు ఆయన ఎంబడే తిరిగేటువంటి వ్యక్తి. కనీసం కేటీఆర్ గూడా స్పందించకపోవడానికి కారణం ఏందై ఉండొచ్చు మనం ఎలా సో ఇట్లాంటి విషయాలని ఎవరు కూడా ఆహ్వానించారండి. సో ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే తను మాట్లాడిన మాట మనం తను మాట్లాడిన మాటను మనం రిపీట్ చేయలేము. ఎందుకంటే మనం సభ్య సమాజంలో బతుకుతా ఉన్నాం. సో అట్లాంటి వాళ్ళు మనం వాడాల్సిన మాట కాదు. రెండోది ఒక సీఎం తనకు సీఎం కి మీకు నిజంగా మీకు యాంటీ లీడరే అనుకున్నప్పటికీ కూడా తను ఒక రాష్ట్రానికి సీఎం పదవిలో కూర్చున్నటువంటి నేత. సో ఆ సీఎం కుర్చీ చూసైనా సరే గౌరవం ఇవ్వాల్సినటువంటిది ఉందనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న మాట. ఈవెన్ మీరు చూసుకున్నట్టయితే బీజేపీ నేత బండి సంజయ్ ఎంపీ బండి సంజయ్ గారు కూడా అదే చెప్తున్నట్టు వార్తల్ని చూడొచ్చు మనం. ఎందుకంటే సీఎం సీట్ కైనా సరే మనం గౌరవం ఇచ్చి ఆయనకి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు కూడా ఇట్లాంటి పదాలు వాడాల్సినటువంటి పదాలని కూడా అందరూ కూడా ఖండిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి సందర్భంలో కేటీఆర్ లాంటి వాళ్ళు, లేదంటే హరీష్ రావు లాంటి వాళ్ళు, లేకపోతే కేసీఆర్ లాంటి వాళ్ళు స్పందించినట్టే ఇట్లాంటి వ్యాఖ్యల్ని సమర్థించినట్టు అవుతుంది. వాళ్ళు ఇంకా ఈ ప్రజాస్వామ్యంలో లేదంటే ఈ రాజకీయాలు వాళ్ళు దిగజారుకున్నట్టు అవుతుంది. ఆ నేపథ్యంలో మరి వాళ్ళైతే ఈ మాటలకైతే మద్దతు తెలిపినట్టయితే ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే ఈ బాల్కసుమన్ ఇష్యూలో ఇంకొకటి కూడా మనకు వినిపిస్తుంది. అంటే ఆ పార్టీ కోసం మేము చాలా అగ్రెసివ్‌గా వెళ్ళాలనుకుంటున్నాం. అంటే ఇటువంటి వ్యాఖ్యలు అగ్రెసివ్‌గా వెళ్ళి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఇటువంటి కామెంట్లు చేయాల్సొస్తుంది. కానీ పార్టీ మాకు సపోర్ట్ ఇవ్వడం లేదు. ఈ బాల్కసుమన్ ఇష్యూలో పార్టీ సపోర్ట్ ఇవ్వడం లేదు కాబట్టి నెక్స్ట్ ఇంకెవరైనా ఇలాంటి కామెంట్లు చేయనీకే భయపడతారు. పార్టీని విడిచిపెట్టిపోయేటువంటి ఛాన్స్ ఉందని కూడా మనకు ఒక వాదన అయితే వస్తున్నది. మాధవ్ గారు, ఇక్కడ బాల్కసుమన్ ఇష్యూలో పార్టీ సపోర్ట్ చేయకపోవడం అనేది ఇంకో రకమైనటువంటి వాదన తెర మీదకి తెస్తుంది. పార్టీ అంటే తప్పు చేసినా, కరెక్ట్ చేసినా పార్టీ అనేది కొంచెం సపోర్ట్ చేయాలి. అలా చేయకపోతే నెక్స్ట్ ఇంకెవరు కూడా ఇలా అగ్రెసివ్‌గా పోయేటువంటి ఛాన్స్ ఉండదు. ఇక పార్టీ పరిస్థితి ఇంతే అని విడిచిపెట్టి పోతారని కూడా ఒక వాదన అయితే వస్తుంది. దాని మీద ఏమంటున్నారు? ఏంటి అక్కడ? సో వాస్తవానికి అంటే ఏదైనా సరే అంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పైన నిలదీయడం వేరు, సివుగా వెళ్ళడం వేరు. ప్రతిపక్షాన్ని అడుగడుగున అధికార పక్షాన్ని నిలువరించవచ్చు. తర్వాత ప్రజా సమస్యల పైన నిలువరించవచ్చు, ప్రజా సమస్యల పైన గొంతెత్తవచ్చు, ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు. కానీ ఇట్లాంటిది అంటే తప్పు చేసినా సరే మన వాడని ఎంకరేజ్ చేయడం అనేది రాజకీయాలకి అయితే మంచిది కాదు. అటు వాళ్ళను కూడా ఈ రాజకీయాల్లో కానీ అటు సమాజం ముందు, తెలంగాణ సమాజం ముందు వాళ్ళు కూడా ఏమంటారు దోషులుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి వ్యాఖ్యల మీద మద్దతు ఇస్తే మాత్రం ఎవరైనా సరే ఈ రోజు ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరినైనా సరే మనం ఎంటర్టైన్ చేయడం అనేది, ఎంకరేజ్ చేయడం అనేది పద్ధతి కాదు అని మరి బీఆర్ఎస్ అధిష్టానం అయితే ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి వ్యాఖ్యలు అయితే ఎప్పుడు కూడా ఎవరు హర్షించరు, ఎవరు కూడా ఆహ్వానించరు. సో తను మాట్లాడిన మాటలు అయితే చాలా, ఎందుకంటే అంటే ఆరోపణలు చేయడం వేరు, ఆ బూతులు మాట్లాడడం వేరు, తను చెప్పు చూపించడం, తర్వాత గాడు అన్న పదానికి అయితే విజత్వంగా చేసినటువంటి మాటలు అయితే నిజంగా అది మనం అంటే కామన్ మ్యాన్ కూడా మాట్లాడే మాటలు కూడా మాట్లాడరేమో. అట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయరండి ఇట్లాంటి విషయాలు. నిజమే. ఎందుకంటే ఆయన ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి. ఒకసారి ఎంపీగా పనిచేశారు, ఇంకోసారి ఎమ్మెల్యేగా పనిచేశారు, దాంతోపాటు విప్గా కూడా పనిచేశారు అసెంబ్లీలో. అటువంటి వ్యక్తికి కనీసం లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, లాంగ్వేజ్ ఎలా వాడాలి అనేది తెలియకపోవడం అనేది నిజంగా ఒక సిగ్గుచేటనే చెప్పాలి. నెక్స్ట్ జనరేషన్కు ఆయన ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా పడితే అట్లా తిట్టొచ్చా? గతంలో కూడా మరి కేసీఆర్ను అలా తిడితే వీళ్ళు ఊకునేవారా? ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. మొత్తానికైతే మరి బాల్కసుమన్ ఆచూకీ మాత్రం ఇంకా దొరకట్లేదని తెలుస్తుంది. మరి పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తుంది. మరి ఒకవేళ కనిపిస్తే, ఒకవేళ ఆయన ఆచూకీ దొరికితే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అసలు ఏంటి? అంటే అరెస్ట్ చేసే అవకాశమే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తీవ్ర పదజాలం మీద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున కంప్లైంట్స్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. సో ఎందుకంటే ఇట్లాంటివి ఎవరు చేసినా సరే, ఎవరు మాట్లాడినా సరే ఎంటర్టైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అట్లీస్ట్ దాని మీద విచారణ అయితే జరిగే అవకాశం ఉంది. అవసరం అయితే ఎందుకంటే పెట్టిన కేసుల ప్రకారం కూడా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో తను కనిపించట్లేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ మాధవ్. ఇది ఇక్కడ బాల్కసుమన్ ఇష్యూ. ఇక్కడ బాల్కసుమన్ అయితే కనిపించడం లేదు. ఆయన మొత్తానికి మొన్న కామెంట్లు చేసిన తర్వాత నెక్స్ట్ డే వరకు ఉన్నారు. ఇక కేసు నమోదైన తర్వాత ఆయన కనిపించకుండా వెళ్ళారు. ఎటు వెళ్ళారు అనేది ఎవరికీ తెలియడం లేదు. ఆ రోజు కేసీఆర్ ఇంటికి వెళ్ళారట, ఆ నుంచి తెలంగాణ భవన్కి వచ్చారు అన్న సమాచారం వరకు ఉంది. అక్కడ భవన్ నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారు అనేది ఇప్పటి వరకు ఇంకా ఆచూకీ అయితే కనిపెట్టలేకపోతున్నారు పోలీసులు. మరి ఆయన కనుక కనిపిస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మరి
ఆయన పరారీలో ఉండి మరి ముందస్తు బెయిల్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా లేకుంటే ఇంకేమైనా చేస్తున్నారా అనేది మనకైతే తెలియాల్సి ఉంది. మొత్తంగా ఎవరైనా సరే ఒక పదవికి హోదాకు కాస్త విలువ ఇయ్యాలి. ఆయన సరే ఆయన ఎక్కడున్నా మీ మీ దృష్టిలో ఆయన లీడర్ కాకపోయినా మీ దృష్టిలో ఎలా ఉన్నా ప్రజల దృష్టిలో అయితే ఆయన లీడరే. ఆయనను ప్రజలు ఎన్నుకున్నటువంటి సీఎం. అటువంటి వ్యక్తి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నారు. గతంలో మీరు కూడా అంతే చిన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే సీఎం మీద వ్యతిరేకంగా పోస్టులు పెడితేనే తీసుకుపోయి జైల్లో వేసినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మాట్లాడనటువంటి పరిస్థితి. బాల్క సుమన్ కూడా అక్కడ చెన్నూరులో ఆయన ఒక నియంతలాగా కూడా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికారానికి దూరమైన 2 నెలల్లోనే ఇంత ఫ్రస్ట్రేషన్ చూపిస్తే మరి ఇంకా ఒక 4½ ఇయర్స్ పైన మీరు ఇంకా ఈ స్థితిలోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి కాస్త సమయంతో ఉంటే ప్రజలు కూడా మళ్ళీ మీకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇలా నోరు జారితే మాత్రం ఇంకా మీరు ఇంకా దిగజారేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మొత్తానికైతే పోలీసులు బాల్క సుమన్ కోసం వెతుకుతున్నారు. ఇంకా మరి నెక్స్ట్ పరిణామాలు ఏం జరుగుతాయనేది చూడాలి. ఇది ఈరోజు ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. మళ్ళీ ఇష్యూ మీద కానీ ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాం.